ఈశ్వరుని సర్వజ్ఞుడు అని మనం అనేది. కాబట్టి ఇదంతా జరగాలి అంటే ఈశ్వరుడు ఎప్పుడూ కూడా మనల్ని గమనిస్తూ ఉంటాడు. అందుకే మనల్ని ఎప్పుడు కూడా ఈశ్వరుడు గమనిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని కూడా. చాలామంది ఏమనుకుంటారు, అబ్బాయి మేము చేసినప్పుడు ఎవరు చూడలేదండి, ఎవరు చూడకుండా చేసేసామని అనుకుంటారు. వేరే ఎవరు చూసినా చూడకపోయినా అసలుగా చూడాల్సిన వాడు చూసేశాడు. మేము చూడకుండా నేను చేసినప్పుడు అక్కడ ఎవరు లేరు, ఏదో పని చేశాడు, ఏమిట్రా ఇలా చేసామనంటే ఏదో చేసేసానులే కానీ ఎవరు చూడలేదులేండి పర్వాలేదు అని అంటారు. అది కాదు, ఎవరు చూడలేదు అని అంటే లేదా నేను చేసినప్పుడు అక్కడ ఎవరు లేని చోటుకి వెళ్ళి ఈ ఏదో పని చేసి వచ్చాను అని అంటాడు. కానీ ఏమవుతుంది, ఎవరు చేసినా చేయకపోయినా చూడకపోయినా చూడాల్సిన వాడు చూస్తూనే ఉంటాడు. ఆయన కూడా కనపడకుండా ఎక్కడికో చోటకి వెళ్ళి చేసి వస్తాను అంటే మాత్రం అది సాధ్యం కాదు. అది అప్పటికి కూడా జరగదు. కాబట్టి చూడాల్సిన వాడు చూశాడు, గమనించాడు, తెలుసుకున్నాడు, నువ్వు ఫలానా పని చేశావని తెలుసుకున్నాడు. దానికి తగినటువంటి ఫలాన్ని ఏదో ఒక సమయంలో నీకు ఇస్తాడు. దానికి ఒక సమయం వస్తుంది, ఎందుకంటే వెంటనే రాకపోవచ్చు, ఎందుకంటే ఆయనకు తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలనేది తెలుసు. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు దానికి తగినటువంటి ఫలాన్ని అప్పుడు వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా భగవంతుడు అన్నిటినీ కూడా గమనిస్తూ ఉంటాడనేటటువంటి అర్థాన్ని చెప్పడం కోసం సహస్రాక్ష అని ఆ మాటని ఉపయోగించారు. అదేవిధంగా ఇక్కడ 33 కోట్లు అనేటటువంటి మాటని ఎందుకు చెప్పారు అని అంటే అది 33 కోట్లని కాదు, 100 కోట్లు కూడా కావచ్చు. అంటే